నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 5వ తారీఖు జాన్యువరి నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష నవమి తిథి రాత్రి 11:46 వరకు, తదుపరి దశమి తిథి. చిత్తా నక్షత్రం రాత్రి 7:50 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 1:47 నుండి రాత్రి 3:30 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:49 నుండి మధ్యాహ్నం 2:34 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తమయం సాయంత్రం 5:55, చంద్రోదయం రాత్రి 1:39, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:45. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:59 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుండి ఉదయం 9:46 వరకు. మరలా మధ్యాహ్నం 12:44 నుండి మధ్యాహ్నం 1:28 వరకు. రాహుకాలం ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. గుళిక కాలం ఉదయం 8:11 నుండి ఉదయం 9:34 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:08 నుండి సాయంత్రం 4:32 వరకు. రేపు త్రిశోష్టక దినం. దీనినే అన్వాష్టక అని కూడా పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఈ మాసాలలో బహుళపక్ష సప్తమి, అష్టమి, నవమి తిథులు ఈ 12 రోజులని త్రిశోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజుల్లో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశ వృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.